హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము చరణ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆరూస్లో ఒక ప్లేస్ చూడడానికి బయటికి వెళ్తున్నాం. అదేంటంటే హైయెస్ట్ పీక్ ఆఫ్ డెన్మార్క్. అది వచ్చేసి సీ లెవెల్కి 170 మీటర్స్ హైలో ఉంటుంది. దానిపైన ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది 13 మీటర్స్ ఉంటుంది. అంతే, ఇంకా ఈ 170 మీటర్సే ఇక్కడ హైయెస్ట్ పీక్ డెన్మార్క్లో, అంటే హోల్ డెన్మార్క్లో హైయెస్ట్ పీక్. దీనికంటే ఇంకా మన కొండగట్టుగుట్టనే 170 మీటర్స్ కంటే హైట్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్కి అంటే రావడం ఎందుకంటే మేము డెన్మార్క్లో హైయెస్ట్ పీక్ చూసినాము, హైయెస్ట్ పాయింట్ చూసినాము అని చెప్పుకోవడానికి. ఇంకోటి ఏంటంటే మనం ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు ఆ డ్రైవ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఈ బిల్డింగ్ పైకి ఎక్కిన తర్వాత ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు, అంతే. అంతకుమించి నాకైతే ఏమనిపించలేదు ఇక్కడ చూడడానికి ఈ ప్లేస్ అని చెప్పేసి, అట్లా ఏమనిపించలేదు. ఈ ఆర్చ్ మాత్రం బాగుంది అండ్ వ్యూ సీనరీస్ అదంతా మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం ఈ చుట్టూ అదంతా చూసినాము కొంతసేపు మేము. అండ్ ఇక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది కదా, దానిపైన రాసుంది ఈ ప్లేస్ 1920 నుంచి ఉంది అని చెప్పేసి. అండ్ అంతే, ఇక్కడ కొంచెం ఈ ప్లేస్ అంతా ఉన్నాయి కదా చుట్టూ, అదంతా జస్ట్ అట్లా తిరుగుతూ అట్లా చూసేసినాము. అండ్ ఇక్కడ కొన్ని స్ట్రాబెర్రీ ట్రీస్ ఇవి. అండ్ ఇంకొక ట్రీ ఏదో ఉంది, అంటే ఇంకొక ఫ్రూట్ చెట్టు ఏదో ఉంది. అదేం ఫ్రూట్ నాకు తెలియదు అని జస్ట్ అట్లా చూసి క్యాప్చర్ చేసుకున్నాం అంతే. అండ్ ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అదొక బావిలాగా ఉంది, పాతకాలం బావిలాగా. అండ్ ఇటు వెనకాలకి వెళ్తే ఒక 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 ఓల్డ్ ఉమెన్ స్టాచ్యూ ఉంది. విచ్ లాగా కనిపించింది, అంటే ఆ స్టాచ్యూ. అది ఎందుకు పట్టినరో అక్కడైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ చూస్తే మాత్రం కొంచెం భయంకరంగానే ఉంది. కానీ చేతిలో మాత్రం ఏమంటారు దాని ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అట్లాంటిది పట్టుకొని ఉంది. సో ఇది దేనికి సింబలో తెలియదు, అక్కడ ఏం రాసలేదు, ఏం బోర్డు లేదు. మేము అక్కడ చూసినాము, కానీ అదైతే అక్కడ ఉందన్నమాట ఆ స్టాచ్యూ, ఓల్డ్ ఉమెన్ స్టాచ్యూ. అండ్ అక్కడ నుంచి మేము ఇక్కడ మళ్ళీ ఆర్చ్ దగ్గరికి వచ్చేసినాము. ఇది పైకి ఎక్కడానికి పర్ పర్సన్కి 10 crowns అనమాట టికెట్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 120 రూపీస్. సో ఇంకా మేము పైకి ఎక్కినాము. నేనే ఫస్ట్ పైకి వెళ్తాను, ఎందుకంటే వీడియో తీసుకోవాలి అని చెప్పేసి నేనే ఫస్ట్ పైకి వెళ్ళిన. 2 floors ఉంటాయి కదా, ఫస్ట్ 2 floors మొత్తం చీకటి ఉండే అనమాట. నేనే ఫస్ట్ పైకి ఎక్కిన. అండ్ వ్యూ మాత్రం పైకి ఎక్కిన తర్వాత మంచిగా ఉంది. అంటే ఇప్పుడు మనం నార్మల్గా చూస్తే మనకి ఏమనిపిస్తుంది, మన పొలాల దగ్గర ఉన్నట్టు అట్లనే అనిపిస్తుంది మనకు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఎంత మంచిగా అనిపిస్తుంది ఈ వ్యూని చూస్తే, అన్ని బిల్డింగ్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూస్తే మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను డెన్మార్క్లో చూసింది ఏంటంటే ఈ ల్యాండ్స్కేప్స్ కనిపిస్తున్నాయి కదా, అవంతా మంచిగా ఉంటాయి చూడడానికి. ల్యాండ్స్కేప్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మనకంటే ఇక్కడ కొంచెం అంటే వెరైటీగా ఉంటాయి. మనకి ఇక్కడికి ఎట్లాగో డిఫరెన్స్ ఉంటుంది కదా, కొంచెం వెరైటీగా ఉంటాయి. అండ్ ఈ సీనరీ అంతా, ఈ వ్యూ బాగుంది పైకెక్కి చూసిన తర్వాత. అండ్ డెన్మార్క్ ఫ్లాగ్, అంతే. ఇంకా కిందికి వచ్చేసి మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరినాము అంతే. ఇక్కడ చూడడానికి ఎక్కువ ఏం లేదు. అండ్ వెళ్ళే దారిలో అగ్రికల్చర్ ట్రీస్, అంటే ఐ మీన్ పొలాలు. మేము వెళ్ళే దారిలో ఇంకా మాకు మక్క తోట కూడా కనిపించింది. అంతే, డ్రైవ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇట్లా ఈ ప్లేస్లో ఇట్లా వెళ్తుంటే. ఇదే ఆ మొక్క తోట, సేమ్ మనకు మన ఇంటి దగ్గర ఎట్లుంటుందో సేమ్ అట్లనే అనిపించింది. వీటికి కంకులు ఉంటే నేనైతే ఖచ్చితంగా తెంపుకునేదాన్ని. కంకులు ఇక్కడ ఎంత ఉంటుందో తెలుసు, ఆఫర్లు ఉన్నప్పుడే, అంటే మన ఇండియన్ రూపీస్లో 60 నుంచి 120 వరకు ఉంటుంది. ఇండియన్ రూపీసే ఒక్క కంకికి 60 నుంచి 120 దాకా ఉంటుంది. సో ఇక్కడ కంకెలు ఉంటే నేను ఖచ్చితంగా తెంపుకుంటుండే, కానీ లేవు అవన్నీ చిన్న ఇప్పుడిప్పుడే, ఇంకా జల్లు రాలేదు వాటికి. అండ్ ఇక్కడ బఠానీ చెట్టు ఉంటాయి, అవి తెంపుకున్న కొన్ని. అండ్ షీప్స్ ఇవి, అంటే వెళ్తుంటే ఏది కనిపిస్తే అవి చూసుకుంటూ వెళ్ళినాము. అండ్ ఆ బఠానీస్ తెంపుకున్నాం కదా, తిని అంటే చెట్టు మిక్కలు తెంపుకునే టేస్ట్ ఇక్కడ అట్లా టేస్ట్ చేసి చూసిన. అండ్ ఇట్లా పోయేటప్పుడు ఇది వీట్ అనుకుంటా,
ఇది చూసేసి ఇంకా వెళ్తున్నాం మేము. అండ్ అక్కడ చూడండి, అది వరి కోసే మిషన్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంది. అది కూడా అంతే వరి కోస్తుంది అనుకుంటా ఇక్కడ. అండ్ వెళ్ళే దారిలో హార్స్ కూడా కనిపించింది. ఇట్లా మనం బయటకు వెళ్తుంటే హార్స్లు అట్లాంటివి చాలానే ఉంటాయి కదా ఇక్కడ. అండ్ చూసేసి ఈ ఇల్లు కొంచెం డిఫరెంట్గా ఉంది ఎందుకో, అందుకే క్యాప్చర్ చేసిన నేను. అండ్ అంతే, ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఈ డ్రైవ్ని ఎంజాయ్ చేసుకుంటూ మేము ఇంటికి వెళ్ళిపోయినాం అంతే. వీటి దగ్గర చేసిన రీల్స్, ఫొటోస్ నేను అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, యూట్యూబ్లో షార్ట్స్లో కూడా పెట్టిన. అండ్ చూడండి, మన యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.